అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అలాగే గురుగారు, నవగ్రహాలని మనం ఏ విధంగా దర్శించుకోవాలి పూర్తిగా చెప్పండి. ఇప్పుడు నవగ్రహాల విషయంలో కొన్ని రూమర్స్ ఉన్నాయి. అంటే అట్లాగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాటిని ముట్టుకోకూడదు. అదేం కాదు. లేదా నవగ్రహాలు దర్శించుకున్నాక కాళ్ళు కడగాలి, ఇలాంటివన్నీ మీరు అన్నట్టు అపోహలు. ఇక్కడ ఒకటమ్మా, మీకు అక్కడ నూనె ఏదైనా ఉంది, అంటుకుంది, అది మళ్ళీ అదే తీసుకెళ్ళి మనం ఆలయంలోకి వెళ్తాం కదా. ఆలయం అంటే అనవసరంగా మన పాదాల వల్ల ఆ చెత్త తీసుకెళ్ళి అక్కడే వేస్తామేమో. నూనె ఇప్పుడు శనికి నూనె పోస్తారు, ఆ నూనె అంతా కింద గారింది, మనం అదే మట్టేసాం. నేను తీసుకెళ్ళి అక్కడ చెత్త చేయకూడదు కాబట్టి నేను కడుక్కోవాలి. అందువల్ల కడగడమే తప్ప, అంతేగాని ఇదేదో ఈ నవగ్రహాలు వచ్చేసి మనల్ని ఏదో పీడిస్తాయి అనుకుంటే అదేమైనా భూతాలా ప్రేతాలా పీడించడానికి? నవగ్రహాలు వాళ్ళు కూడా దేవతలే. దేవతను దూషించిన ఫలితం వస్తుంది మీరు కనుక అలా ఫీల్ అయితే. కాబట్టి నా పాదాలతో మళ్ళీ ఇక్కడంతా చెత్త చెదారం నా కాళ్ళకి అంటించుకున్నాను, ఇది తీసుకెళ్ళి మళ్ళీ గుళ్ళోకి తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి నేను శుభ్రంగా కాళ్ళు కడుక్కొని వెళ్తాననే భావనతో వెళ్ళాలి. కానీ అయితే గురుజీ, నవగ్రహాలని మీరు అన్నారు కొన్ని అపోహలు ఉంటాయి, రూమర్స్ ఉంటాయని. నవగ్రహాలని తాకవచ్చా గురుగారు? తాకకూడదని ఏం లేదమ్మా. కాకపోతే ఏంటంటే అందరూ తాకంతా పిచ్చి పిచ్చిగా చేస్తారు, ఎవడు ఎలా ఉంటారు అని కొన్ని ప్లేసెస్లో తాకొద్దని చెప్తారు. ఇక్కడ ఏంటంటే నీకు భావన ఏంటి మైండ్లో, అమ్మో శనిని ముట్టుకుంటే నాకు శని పట్టుకుంటుంది, అలా అయితే ఇంకేం అసలు అలా ఏం కాదు. కొంతమంది ఆంజనేయం పాదాలు పట్టుకుంటే శని వస్తుంది, ఏంటది పాదాల దగ్గర తొక్కి పెట్టాడు కూడా అక్కడ ముట్టుకుంటే శని వస్తుంది, అంత ఈజీగా వస్తుంది అనుకుంటున్నారు. ఒక కర్మ రావడం అంటే, శని అంటే కర్మ, అందులో గుడ్ ఉంటుంది బ్యాడ్ ఉంటుంది, అంత ఈజీగా వచ్చేసేటట్టయితే ఇంకేమి, అంతే కదా. బాగా అపరకు పేరుంటున్నాడు, ఆయన తీసుకెళ్ళి శనిని ముట్టుకోమనండి, అవుతాడేమైనా సడన్గా అప్పటికప్పుడు పోతాయి అన్నీ? తాకకూడదు అనే నియమం అయితే అలా అయితే ఇప్పుడు లక్ష్మీదేవి పాదాలు ఉంటాయి, పోయి ఇట్లా ముట్టుకోగానే వెంటనే వీడికి అప్పటికి పేరుడు అయిపోతాడా? వీడికి కర్మ ఉంటుంది ఒకటి, కర్మను బట్టి. కాకపోతే నువ్వు ఏ భావనతో తాకుతున్నావు, అమ్మ లక్ష్మీ అమ్మవారి నాకు మంచి జరుగుతుందనో, లేకపోతే అమ్మవారి పాదాలు నేను తాకాలనే భావనతో తాకడం లేదు. అందరికీ లక్ష్మి, ఈ విశ్వంలో ఉండే లక్ష్ములన్నిటికీ ఇవిడే కదా అనే భావనతో నువ్వు తాగినప్పుడు నీకు అనుగ్రహం వస్తుంది. అంతేగాని ముట్టుకోగానే మారిపోయేటట్టు ఏంటి, అదేమైనా మంత్రం? ఇలా ముట్టుకోగానే వీడు పేదవాడు అయిపోతాడు, వీళ్ళు గొప్పవాడు అయిపోతాడని తాకొద్దని అయితే నియమం లేదు. కాకపోతే మనం అనవసరంగా అంత చెత్త చెదారం చేస్తామనే ఉద్దేశంతో కొన్ని టెంపుల్స్లో కొన్ని ఆంక్షలు పెడతారు. అందులో ఇప్పుడు కొన్ని శివాలయాల్లో కొన్ని తాకొచ్చు, కొన్ని తాకడం ఉంటాయి, అవి వేరు మళ్ళీ. అట్లా ఇప్పుడు మనకి స్వయంభూ కొన్ని ఉంటుంటాయి. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాం, అక్కడ స్పర్శ దర్శనం అని ఉంటుంది. లేకపోతే కాశీ వెళ్ళాం, అలా స్పర్శ దర్శనాలు ఉంటాయి. అలాంటివి తాకొచ్చు, కొన్ని తాకకూడనివి కొన్ని ఉంటాయి. అట్లా అది తాకేవా తాకకూడని దాన్ని బట్టి వాళ్ళు తాకుతూ ఉంటారు. అట్లా అయితే గురూజీ, మనం దేవాలయ దర్శనం, కొందరు ఏంటంటే ఎప్పుడో వారికి కష్టాలు బాధలు వచ్చినప్పుడే దేవాలయం ఉందనేది గుర్తొస్తుంది, అప్పుడు వెళ్తూ ఉంటారు. కొందరు ఎప్పుడు దర్శించుకుంటూ ఉంటారు. అసలు ఆలయ దర్శనం అనేది మనం ఎప్పుడెప్పుడు చేసుకుంటూ ఉంటాం వల్ల మనలో పాజిటివ్ ఎనర్జీ కావచ్చు, మనకి శుభం కలుగుతుంది అని. మన ధర్మం ఆలయానికి వెళ్ళడం. ఆలయానికి ఎందుకు వెళ్తున్నాము అంటే కృతజ్ఞతాభావంతో, అక్కడ మన వంతు ఏదైనా సహాయం చేయగలమా. మీరు ఎంత రెగ్యులర్గా వెళ్తూ ఉంటే అంత పాజిటివ్ ఎనర్జీ మీకు వస్తుంది. జిమ్కి రోజు వెళ్తే మంచిదా, వారానికి ఒకసారి వెళ్తే మంచిదా అంటే రోజు వెళ్తే ఫిట్నెస్ ఉంటుంది. ఆధ్యాత్మికమైనటువంటి శక్తి ఏదైతే మీకు రావాలనుకుంటారో, రోజు పూజ చేయడం, రోజు ఆలయానికి వెళ్ళడం, రోజు ఏదైనా ఒక జపం చేసుకోవడం, మంత్రం తీసుకొని, ఇవన్నీ కూడా మీకు స్ట్రెంగ్త్ని పెరుగుతుంది. ఎందుకంటే ఆత్మశక్తి పెరుగుతుంది. ఆలయానికి వెళ్ళడం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది. జిమ్కి వెళ్ళడం వల్ల ఎలాగైతే శారీరకమైన శక్తి పెరుగుతుందో ఆత్మశక్తి పెరుగుతుంది. ఆత్మస్థైర్యం వస్తుంది దానివల్ల మీకు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ మీ చుట్టూ రాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం అనుకుంటాం ఓన్లీ గ్రహస్థితి వల్ల, గ్రహస్థితి అనే కాదు, కొన్ని పిశాచ యోగాలు ఉంటాయి. ఆ పిశాచ యోగాలు మనిషికి కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనిషి డౌన్ఫాల్ అవ్వడం స్టార్ట్ అవుతాడు. రోజు ఆలయానికి వెళ్ళండి, ఎక్కడ డౌన్ఫాల్ అవ్వడం మనిషి. కనీసం ఉన్న స్థితిలో అయినా అలా ఉంటాడు, నువ్వు కోటీశ్వరుడు అవ్వకపోయినా. ఒకటి ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగా ఫేస్ చేసే స్ట్రెంత్ వస్తుంది, కష్టం రాకపోవడం కాదు, కష్టాన్ని తట్టుకునే శక్తి వస్తుంది. అలాగే ప్రదక్షిణాల గురించి కొంతమంది 3 ప్రదక్షిణాలు చేస్తే మంచిది అంటారు, కొంతమంది 9 ప్రదక్షిణాలు అంటుంటారు. దీని గురించి పూర్తిగా వివరించండి. కరెక్ట్ అయితే 3 సరిపోతాయమ్మా. మొక్కున్నప్పుడు
ఇప్పుడు చిలుకూరి బాలాజీ 41 ప్రదక్షిణాలు చేస్తారు, అది మొక్కు వేరు. మొక్కును బట్టి ఇన్ని ప్రదక్షిణాలు చేయడం, కొంతమంది 108 ప్రదక్షిణాలు చేస్తారు. నాకు తెలిసి ఒక టెంపుల్లో ఒక బాగా ఏజ్డ్ పర్సన్, ఇప్పుడు లేదు ఆవిడ, ఒక 80-90 ఏళ్ళు ఉండేది, అప్పుడు రోజు 108 ప్రదక్షిణాలు చేసేది. అంటే అదొక ఆనందం. ఇక్కడ ఏంటంటే నువ్వేం చేసినా ఆనందంగా చేయి, హ్యాపీగా చెయ్యి. అంతేగాని ఏదో ఇప్పుడు చేయాలి, ఇప్పుడు అనేసుకున్నాను బాబోయ్ ఏంటిది ఎప్పుడవుతాయి అలా చేయకు. ఎందుకంటే నువ్వు మనసులో అనుకునే ప్రతిదీ కూడా భగవంతుడికి తెలుస్తుంది. అలా చేస్తే నీ రిజల్ట్ అలాగే వస్తుంది అంట. నేను ఒక విషయం అనుకొని మనం వెళ్ళాము, ఏదో కష్టంగా వెళ్ళాము, నీకు వచ్చే రిజల్ట్ కూడా కష్టంగానే వస్తుంది. నువ్వు ఇష్టంగా వెళ్ళావు, ఇష్టంగానే వస్తుంది రిజల్ట్ కూడా. అలాగే దేవుని గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదు, ఇంటికే రావాలి అంటూ ఉంటారు. ఇది దీనిలో ఎంతవరకు ఉంటారంటే ఏం లేదు, ఆ ఎనర్జీ డైరెక్ట్గా ఇంటికి వస్తుందని. అంతేగాని ఎక్కడికి ఏం పోదు, అదేమి అంత ఈజీగా అయితే ఇటంగా ఇటు వెళ్ళిపోవడం లాంటివి ఏం జరగవు. అయితే గుడి ముందు చాలా మంది బిచ్చగాళ్ళు ఉంటుంటారు గురువు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు కాలంలో వారు అంటే నిజంగా వారి పరిస్థితి బాగాలేక బిచ్చగాళ్ళు అవ్వడం వేరు, లేదంటే అందరికి కొంతమంది వేస్తూ ఉంటారు. దీని గురించి గుడి ముందు వేసే దాని గురించి పూర్తిగా వివరించండి. ఇప్పుడు బిచ్చగాడికి నువ్వు డబ్బులు వేయడం అనేది వంటిది కూడా ఇక్కడ 2 రకాలుగా కొంతమంది ఏం చేస్తారంటే, బెగ్గర్స్ వేయనండి, ఎవరికైనా కావాలంటే వాళ్ళు బాగుపడడానికి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేస్తా, సపోర్ట్ చేస్తా అంటారు. అది మంచి పద్ధతి. ఎందుకంటే బెగ్గర్స్ వేయడం వల్ల అనవసరంగా పెరిగిపోతున్నారు, అదొక బిజినెస్లో తయారైపోయింది అనేటువంటి భావంతో కొంతమంది ఉంటారు. కొంతమందికి పాపం వాళ్ళ స్థితి అలా అయిపోద్ది, బెగ్గింగ్ చేసుకుంటే కానీ వాళ్ళు బతకలేని స్థితిలో ఉంటారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం చూడగానే వెంటనే దాన్ని డిసైడ్ చేయలేము. గుడికి వెళ్ళొచ్చి ఖచ్చితంగా వాళ్ళు వెయ్యాలా అని చెప్పి వెయ్యాలని రూల్ ఏం లేదు. గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా వెయ్యాలని రూల్ లేదు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు మంచి పని చేయడం ముఖ్యం అక్కడ. ఇప్పుడు నేను మొన్న ఏదో చూసా, ఏదో మాట్లాడుకుంటున్నప్పుడు బెగ్గర్స్ వేయకపోతే ఏమైనా శాపం తగులుతుందా అంటే, ఇక్కడ ఒకటే అలా కాదు. ఇక్కడ ఏంటంటే నువ్వు వేయాలనిపిస్తే లేకపోతే లేదు. దానివల్ల నీకు వచ్చేది కాదు అని వాళ్ళతో వద్దు లేదు మంచి చేయగలగాలి. అంటే నువ్వు బెగ్గరికి వేయడం కంటే కూడా ఇంకోటి నువ్వు హింస పెట్టకపోతే మంచిది దానికంటే. ఎలా అంటే ఇప్పుడు నువ్వు ఒకడిని ఏదో అన్యాయం చేసి నువ్వు డబ్బులు కొట్టేసావు, ఎగ్జాంపుల్, నువ్వు మళ్ళీ అందరం తీసుకుని బెగ్గరికి వేసావు, అదే నీకేం పుణ్యం ఏం రాదు. నువ్వు ఇక్కడ అన్యాయం చేసావుగా. అంటే వాళ్ళకి ఇవ్వకపోతే కొంతమంది ఏంటంటే లేదు నా దగ్గర లేవు అంటుంటారు. ఆ మాట కూడా అంటూ ఉండకూడదు, నిజంగానే లేకుండా పోతే అని అంటూ ఉంటారు. ఇవన్నీ చిల్లర లేనప్పుడు లేదని చెప్పొచ్చు, లేకపోతే నేను ఇవ్వనని చెప్పొచ్చు డైరెక్ట్గా. కాకపోతే మాటికి లేదు 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 అనేటువంటి వర్డ్ వాడకూడదు. మన వాక్ కంటూ ఒక శక్తి ఉంటుంది కదా, లేదు లేదు అంటే అది లేకుండా పోతుంది అంటారు. అది నిజమే. అది కాకపోతే బాబు ఎల్లు బాబు అనొచ్చు మనం, నా దగ్గర లేదు నిజంగా లేదు చూసుకోండి అని ఉంచుకొని లేకపోవడం అలా చేయకూడదు అంతే. వాళ్ళు కూడా ఇప్పుడు స్కానర్స్ పెట్టుకుంటున్నారు. అయితే మీరు అన్నట్టు వేరే వాళ్ళని మోసం చేసి వీళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏం అంటే ఒకరిని మోసం చేసి ఒకరికి దానం చేయడం వల్ల అదే ఉండదు. అది అనవసరంగా మనం ఈ మోసం చేసిన ఫలితం ఒకటి వస్తుంది కదా, దీని ఫలితం రాకపోగా. అయితే గురుగారు ఆలయంలో చాలా మంది దానం చేయాలి అనుకుంటే ఏ దానం చేయడం శ్రేష్టమైంది? ఎప్పుడైనా కూడా అమ్మ అన్నిటికంటే అన్నదానం గొప్పది. అవతల వాడికి ఏది లేదో అది ఇవ్వడం గొప్పది. ఇప్పుడు ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు, చలికాలం, దుప్పటి కూడా లేదు, దుప్పటి ఇవ్వడం మంచిది. అక్కడ ఏది అవసరం అది ఇవ్వాలి. దాహం వేస్తుంది, నీళ్ళు ఇవ్వాలి. ఇప్పుడు మీకు బాగా దాహం వేస్తుంది, బిర్యానీ పెడితే ఏం చేస్తారు, నాకు బిర్యానీ కదా ఫస్ట్ నాకు నీళ్ళు ఇవ్వండి అంటాం. మనిషికి ఏది అవసరమో అది నువ్వు దానం చేయి. విద్య అవసరమో విద్య దానం చేయి, నీళ్ళు అవసరం నీళ్ళు దానం చేయి, బట్టలు అవసరం బట్టలు దానం చేయి. అంటే ఆలయానికి సంబంధించి కొంతమంది దానం ఇస్తూ ఉంటారు, బండలు. అక్కడ ఏది అవసరం అది ఇవ్వాలి. అవసరమైంది. ఇప్పుడు భార్యాభర్తల్లో కూడా చూడండి, నాకు ఇవన్నీ కాదండి అతను మాట్లాడడం కావాలంటది కొంతమంది. ఏంటి నీకు నగలు కొనిస్తున్నాను, నీ పేరు మీద ల్యాండ్ కొన్నాను, నీ పేరు మీద కారు కొన్నాను, ఇవన్నీ నాకు వద్దు, నువ్వు అసలు స్పెండ్ చేయట్లేదు, నాకు అది అవసరం అంటది భార్య, లేదా భర్త అంటాడు. అప్పుడు వాళ్ళకి అదే అవసరం. అర్థమైందా మీకు? వాళ్ళ అవతల వాళ్ళకి ఏం కావాలో అది నువ్వు ప్రొవైడ్ చేయగలిగితే దట్ ఈస్ ద గుడ్ అంట నేను. అది మాట సాయం కావచ్చు, ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు. అవసరమైన దాన్ని ఇవ్వడంలో వారికి పూర్తి ఫలితం, ఆనందం వస్తుంది అంటారు. ఆలయ దర్శనం గురించి పూర్తి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream.
So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.